న్యూస్కి స్వాగతం. ఎన్నికల అనంతర దాడుల్లో గ్రామాలు వదిలి వెళ్లిన వాళ్లను తిరిగి గ్రామాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజా సంఘాలు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు నుండే పల్నాడు గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు చెలరేగాయి. పల్నాడు జిల్లాలో వందల కుటుంబాలు గ్రామాలు ఖాళీ చేసి వేరువేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఎంసిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి అబ్రహాం లింకన్ తదితరుల దుర్గి మండలం అడిగొప్పల తదితర గ్రామాలు నేడు సందర్శించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. అడిగొప్పలలో మాచెల్ల జార్జి, అన్నారావు, దానియేలు తదితరులపై ఆ గ్రామ పెత్తందారులతో పాటు కొంతమంది దళితులను కూడా వీళ్లపై దాడికి తీసుకెళ్లడం జరిగింది. ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేసి వీరిపై దాడి చేశారు. బీసీలపై, మైనార్టీలపై కూడా దాడికి ప్రయత్నం చేయడంతో గ్రామం నుండి పారిపోయారు. పల్నాడులో అనేక గ్రామాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఈరోజు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం ఎంసిపిఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మొన్న పోయిన 18వ తారీఖు గ్రామంలో ఒక్కసారి అర్ధరాత్రి అంటే దాదాపు 8-9 గంటల ప్రాంతంలో అగ్రకులం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్రకుల వాదులు కొంతమంది దళిత సామాజిక వర్గాన్ని ప్రలోభపరిచి కలుపుకొని దళితుల మీద అంటే దాదాపు ఒక 7-8 కుటుంబాల మీద దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో ప్రథమంగా మాచెల్ల జార్జి అనే అడిగొప్పల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్ ఆయనని కొట్టి కర్ర తీసుకొని 1-2 దెబ్బలు కొట్టి ఆయన ఇంటి మీద ఎగబడి ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కానీ ఫ్యాను కానీ అదేవిధంగా తలుపులు పగలగొట్టి చాలా దౌర్జన్యపూరితంగా దౌర్జన్యం చేసి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇద్దరి మీద కూడా అన్నారావు ఇంకొక అతని మీద కూడా దానియేలు అనే వాళ్ళిద్దరి మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఇవాళ ఈ అడిగొప్పల గ్రామంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు దాదాపు ఒక 10 కుటుంబాలు లేచిపోవడం జరిగింది గ్రామం వదిలిపెట్టి. అదేవిధంగా ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని కుటుంబాలు కూడా ఇక్కడ నుండి లేచిపోవడం జరిగింది. అంటే మనము ఎలా ఉన్నాము, 21వ శతాబ్దంలో ఉన్నామా లేదా పూర్వకాలంలో ఉన్నామా అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ అడిగొప్పల గ్రామం. మన గ్రామంలో ఉన్నటువంటి మన అగ్రకులాలకు సంబంధించి పొలం పనులు చేసేటువంటి కూలీ పని చేసుకునేటువంటి దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేయటం అనేది ఈ అధికార పార్టీ నిరంకుశానికి నిదర్శనం. ఈ దౌర్జన్యకాండ ఆపాలి. అదేవిధంగా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 14 గ్రామాల్లో కొన్ని వందల కుటుంబాలు
గ్రామం వదిలిపెట్టి బతుకు జీవుడా నేను బతుకుండాలంటే మా గ్రామం, మా కన్నతల్లి లాంటి గ్రామం వదిలిపెట్టాల్సిందే అనే నినాదంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే అధికార పార్టీ ఎంత దౌర్జన్యపూరితంగా ఉందో మనం ఒకసారి గ్రహించాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పల్నాడులో ఉన్నటువంటి ఈ ఫ్యాక్షన్ కక్షల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని తక్షణమే ఈ దాడులను నిలిపేయాలని చెప్పేసి, అదేవిధంగా పోలీసు వారు గ్రామం వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బాధితులను తీసుకొచ్చి ఆ గ్రామంలో ఉంచి సామరస్య పరిష్కారం చూపాలని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జార్జికి జరిగిన అన్యాయం విషయంలో కానీ, ఆయనతో పాటు కొంతమందికి జరిగిన దాడుల విషయంలో కానీ పోలీసులు తక్షణమే కేసు ఫైల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ఎంసీపీ మాట్లాడతారా అన్ని పల్నాడు జిల్లా ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా అధికార పార్టీగా ఉన్నటువంటి టీడీపీ, ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి వైసీపీ, ఇరు వర్గాలు ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రత్యర్థులైనటువంటి వారి మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున టీడీపీ అధికారంలోకి వచ్చిందని అణగారిన వర్గాల మీద, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ అని, వైసీపీ రెడ్ల పార్టీ అని, మరి కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ కాపులదని ఈ రోజున ఒక అజ్ఞాతంగా జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఎవరికైనా మేము ఇదే చెప్తా ఉన్నాం, పంటలు వేసే సమయం ఇది. ఆయా గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు లేకుండా మీరు ఎవరి మీద పరిపాలన చేస్తారు? ఆయా గ్రామాల్లో నివసించేటువంటి రైతులు పంటలు వేయకుండా, ఆ పంటల్ని పండించేటువంటి స్థితిని కూడా లేకుండా, ప్రజలు లేకుండా ఉండేటువంటి గ్రామాల మీద మీరు ఏ విధమైనటువంటి పెత్తనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? ఏ విధంగా పరిపాలన చేస్తారు? పంట పొలాలు మొత్తం బీడులు చేస్తారా మీరు? లేదా పోడు భూములుగా మీరు అందరూ వ్యవసాయం చేయగలరా? ఎవరి భూముల్ని ఎవరు వదులుకొని ఆయా గ్రామాల నుంచి వెళ్ళిపోతూ ఉంటే అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఎక్కడైతే ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని సంసిద్ధం చేసి వెంటనే వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా అధికారాలని వాళ్ళ చేతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళని చెప్పి టీడీపీ వాళ్ళు వర్గీయులు చేస్తుంటే, ఇంకొక చోట టీడీపీ వర్గీయుల మీద వైసీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే ఎవరు దీన్ని ఆపగలిగేటువంటి శక్తి ఉన్నదనేది ఒకసారి గుర్తు చేసుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లని, సర్పంచుల్ని మొత్తాన్ని కూడా శాంతి కమిటీలుగా ఏర్పాటు చేయాలి.
శాంతి కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో వాళ్ళని, బలహీన వర్గాల వాళ్ళని, మధ్యతరగతి కుటుంబీలకి వీళ్ళందరినీ కూడా కమిటీగా చేసి ఏ కులాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి ఘర్షణల వాతావరణం లేకుండా దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఖచ్చితంగా ఉన్నది. ఒక అడ్మినిస్ట్రేషన్ పరిపాలన జరుగుతూ ఉందంటే పార్టీలు ఈ రోజు ఉండొచ్చు, మరో రోజున ఇంకొక పార్టీ రావచ్చు, కానీ ఎప్పటికైనా కానీ అడ్మినిస్ట్రేషన్లో అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, లా అండ్ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆ చట్టాలను ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే తప్ప గ్రామాలు శాంతి స్వరూపాలుగా నిలబడతాయి తప్ప అలాంటి పరిస్థితి లేకుండా అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే దాడులు చేసేటువంటి విషయాన్ని, ఈ దాడులు చేసేటువంటి విధానాన్ని ఎంసీపీఐగా మేము ఖండిస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా కావచ్చండి. ఎవరి మీద ఎవరు దాడులు చేసుకోవటం అనేటువంటిది ఊళ్ళుగా కదిలిపోయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాకూడదని మేము తెలియజేస్తూ ఎంసీపీఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం.